వెల్కమ్ టు దీపు ఛానల్. బాగున్నారా? ఈరోజు మనం 10th క్లాస్ న్యూ సిలబస్ తెలుగు టెక్స్ట్ బుక్లోని 3rd లెసన్ శతక మధురిమ పాఠం నుంచి మనం వీడియో చేసుకుందాము. ఈ వీడియో చూసే ముందు అందరూ కూడా ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే ఈ వీడియోకి సంబంధించిన ఈ ఛానల్కి సంబంధించిన అన్నీ కూడా నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. మనం ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, దీనిలో శతక మధురిమ పాఠంలో మొదటి పద్యం చూద్దాము. ఈ పాఠ్యంలో అన్నీ కూడా కంఠస్థం చేయవలసిన పద్యాలు ఉంటాయి. దీనికి ప్రతిపదార్థాలు కూడా రాయాల్సి వస్తుంది. చూద్దాం దీని యొక్క పద్యం ఏంటో, భావం ఏంటో చూద్దాం. పలుచని నీచ మానవుడు పాటిదలంపక నిష్టి రోక్తులం బలుకుచుండుగాని మతి భాసురుడైన గుణప్రపూర్ను పలుకుల బల్కబోవడు నిబద్దిగా నెట్లన వెల్తికుండదా దొలకుచూ నుండుగాని మరి దొలుకునే నిండు ఘటంబు భాస్కర. దీని యొక్క భావం ఏంటంటే, భాస్కర, వెలితికుండ తొణుకుతుంది కానీ నీరు నిండుగా ఉన్న కుండ తొణకదు. అలాగే మంచి గుణం లేని నీచుడు న్యాయాన్ని గురించి ఆలోచించకుండా కఠినమైన మాటలు మాట్లాడుతాడు. సద్గుణాలతో ఉండే మంచివాడు అలాంటి పరుషమైన మాటలు మాట్లాడడు. ఈ పద్యం యొక్క అసలు భావం ఏంటంటే, నిండు కుండ, మనం ఇప్పుడు నిండు కుండలో నీళ్లు తీసుకొని వెళుతుంటే ఆ కుండ అటు ఇటు తొడికిద్దా? తొణకదు. అలానే సగం నీళ్లతో గనక కుండను తీసుకొని వెళుతున్నట్లయితే ఏమవుతుంది? అది అటు ఇటు తొణుకుతూ ఉంటుంది. అలాగే మంచివాడు కూడా మంచి గుణాలని తన యొక్క మాటల వలన కానీ ప్రవర్తనల వలన కానీ అన్నీ కూడా ఉత్తమ గుణాలను కలిగి ఉంటాడు. అతను నిండుకుండతో సమానం. అలానే చెడు లక్షణాలు కలవాడు ఎలా ఉంటాడు? తొణికే కుండ వలె తన జీవితంలో మంచి ప్రవర్తన అనేది కలిగి ఉండడు. ఒక చెడ్డవానిలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ ఒక విషయాన్ని ఇంకొకరితో పోల్చడం జరిగింది. దీనిలో ఉపమాల అలంకారం అనేది మనకు కనిపిస్తుంది. అంటే నిండుకుండా మంచివాడితో పోల్చారు, అలానే తొణికేకుండా చెడ్డవాడితో పోల్చడం జరిగింది. ఇది ఈ పద్యం యొక్క భావం. నెక్స్ట్ వీడియోలో మనం ఈ పద్యానికి ప్రతిపదార్థం ఇంకా మిగిలిన పద్యాలు అన్నీ కూడా ఒక్కొక్క వీడియో చేసుకుందాము. ఈ ఛానల్ని మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు తెలుగులో మీకు 10th క్లాస్కి 100 మార్క్స్ కనుక తెచ్చుకోవాలి అనుకుంటే మీరు పిన్ టు పిన్ కనుక వీడియో అంతా కూడా ఎండింగ్ వరకు కనుక చూసినట్లయితే కనుక మీకు మంచి మార్క్స్ రావడం జరుగుతుంది.